హే వికాస్ పౌల్, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, చైన్ మార్కెటింగ్ వేరు అని. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో లీగల్ పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేశాక, నేను కూడా రీసెర్చ్ చేశాక నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. గుడ్. మరి ఇప్పుడు నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. వెరీ గుడ్. నాకు ఒక జెన్యూన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సజెస్ట్ చేసి ఫస్ట్ అసలు నేను ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో నాకు చెప్పు. ఓకే, ఫస్ట్ నేను వర్క్ చేసే కంపెనీలో నీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇప్పిస్తా. ఐడియా? దానికి ఏమైనా మనీ కట్టాలా? ఫ్రీ అంటే మీనింగ్ తెలుసు కదా. ఐడికి మనీ ఏం కట్టాల్సిన అవసరం లేదు, కంప్లీట్లీ ఫ్రీ. జస్ట్ నీ ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి, ఫోటో, బేసిక్ డీటెయిల్స్ చెప్తే నేను ఆన్లైన్ లో ఫామ్ ఫిల్అప్ చేసి నీకు ఐడి ఇప్పిస్తా. ఓకే. ఐడి వచ్చాక ఏం చేయాలి? ఐడి తీసుకున్నాక గ్యాల్వే కార్డ్ అనే యాప్ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ మన కంపెనీలో కొంత ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి. అంటే ఏమైనా మనీ కట్టాలా ఏంటి? చెప్పేది క్లియర్ గా విను, కంగారు ఎందుకు. మనీ కట్టడం కాదు, ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి, ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి. అంటే మనీతోనే ప్రోడక్ట్స్ కొంటాం కదా. మంత్లీ మన ఇంట్లో మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మనం రెగ్యులర్ గా బయట కొనే దగ్గర కాకుండా మన గ్యాల్వే కంపెనీలో కొంటాం. ఓహోహో. రెగ్యులర్ గా వస్తువులు కొనే అదే మనీతో ఇక్కడ అదే మనీతో అదే ప్రోడక్ట్స్ మన గ్యాల్వే కంపెనీలో కొంటాం. ఓకే. మరి కాస్ట్ ఏమైనా ఎక్కువ ఉంటాయా? మన ప్రోడక్ట్స్ బ్రాండెడ్ అండ్ క్వాలిటీ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ మంత్ లో మన కంపెనీలో ఈ ప్రోడక్ట్స్ కొన్నాను. ఇవే ప్రోడక్ట్స్ రెగ్యులర్ గా బయట దొరికే ప్రోడక్ట్ కాస్ట్ తో ఇక్కడ కంపారిజన్ చేశాను. సో ఈ టేబుల్లో మనం ఫస్ట్ గ్యాల్వే ప్రోడక్ట్స్ లిస్ట్ చూడొచ్చు విత్ క్వాంటిటీస్. విటమిన్ సి ఫేస్ వాష్, పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్ ఫస్ట్ కాలంలో, బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్, హెర్బల్ హెయిర్ షాంపులు ఇవి. సెకండ్ కాలంలో వాటి గ్యాల్వే ప్రైస్ చూడొచ్చు, అంటే డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకున్నాక మనకు పడే ప్రైస్ అనమాట, ఐడి తీసుకున్నాక. నెక్స్ట్ థర్డ్ కాలంలో అప్రాక్సిమేట్ రెగ్యులర్ బ్రాండ్ ప్రైస్, అంటే ఇవే ప్రోడక్ట్ బయట మార్కెట్లో రెగ్యులర్గా మనం కొంటే ఎంత పడుతుంది అనేది అప్రాక్సిమేట్గా వేసాను. సపోజ్ విటమిన్ సి ఫేస్ వాష్ గ్యాల్వే ఐడి తీసుకున్నాక 268 ఉంటే బయట మార్కెట్లో 150 అనుకుందాం. సో రెండింటికి కాస్ట్ డిఫరెన్స్ 118. సో బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ కంటే మన ఈ ప్రోడక్ట్ 118 రూపీస్ ఎక్కువ, ఈ పర్టికులర్ ప్రోడక్ట్. అలానే వేరేవి చూస్తే సపోజ్ షాంపూ చూద్దాం. షాంపూ చూస్తే 238 ఉంది గ్యాల్వే ప్రైస్, బయట దొరికేది 140 అనుకుందాం. సో కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 98. అలాగే సోప్ తీసుకుందాం, బ్యూటీ సోప్ గ్యాల్వేది 50, బయట దొరికేది సపోజ్ ఒక 35 అనుకుందాం. సో 15 రూపీస్ డిఫరెన్స్. ఇలాగా మనకు మంత్లీ కావాల్సిన, నేను కొన్న ప్రోడక్ట్స్ నా మంత్లీ కావాల్సినవి నేను టోటల్ కౌంట్ చేసుకుంటే గ్యాల్వే ప్రైస్ 4421. ఇవే ప్రోడక్ట్స్ బయట కొంటే నాకు సపోజ్ 2702 రూపీస్ అయింది. సో ఇప్పుడు రెండింటికి కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 1700 రూపీస్ అనుకుందాం. అంటే 1500 నుంచి 1700 అప్రాక్సిమేట్గా ఎక్స్ట్రా అవుతుంది అనుకుందాం. సో ఈ బయట దొరికేవి మనకి కెమికల్ ప్రోడక్ట్స్, బట్ గ్యాల్వే అనేది న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో 4400కి సపోజ్ 1700 వస్తుంటే మనకు 3000 ప్రోడక్ట్స్ కొంటే ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది బయట ప్రోడక్ట్స్కి మన ప్రోడక్ట్స్కి. 1000 రూపీస్ ఏముందిలే, కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే హాస్పిటల్ ఖర్చులు అంతకంటే ఎక్కువే అవుతాయి. ఇంకోటి, బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లక్షల్లో అవుతుంది ఇన్వెస్ట్మెంట్, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా 1000 రూపీసే కదా. కానీ ఎవ్రీ మంత్ మనం ప్రోడక్ట్స్ కొనాలా? ఒక్కసారి పర్చేస్ చేసి యూజ్ చేశాక తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం ద్వారా మనం చాలా ఇన్కమ్ లీగల్ గా ఎర్న్ చేసుకోవచ్చు. బట్ మనకు నచ్చిన ప్రోడక్ట్స్ మనం రెగ్యులర్ గా పర్చేస్ చేసుకోవడం ద్వారా మనకు ఎవ్రీ మంత్ డిస్కౌంట్ పెరుగుతుంది అండ్ ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. ఓకే, ఎవ్రీ మంత్ ఆ కెమికల్స్ తో తయారు చేసిన ప్రోడక్ట్స్ యూజ్ చేయడం కంటే ఈ ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ మన హెల్త్ కాపాడుకోవచ్చు అండ్ ఇతరుల హెల్త్ కూడా కాపాడొచ్చు. మనం మంచి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, ఇతరులు కూడా రీచ్ అవ్వడానికి మనం హెల్ప్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. లేట్ ఎందుకు, డీటెయిల్స్ పంపించు, ఐడి క్రియేట్ చేసిస్తా.